ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి మనం చూద్దాం ప్లమ్ కేక్. ఓకే అండి. బేకింగ్ పౌడర్, షుగర్, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, క్యాండీడ్ ఆరెంజ్ పీల్, గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్, షుగర్ పౌడర్, మైదా, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, డ్రై జింజర్, ఎగ్స్, ఆరెంజ్ జ్యూస్, టూటీ ఫ్రూటీ, షుగర్ పౌడర్. ఓకే అండి, సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనం ప్లమ్ కేక్ తయారు చేసుకోవడానికి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టెప్ ఇన్ టు ద ప్రాసెస్. సో చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి ప్లమ్ కేక్. ముందుగా మనం ఏం చేద్దాం? ముందుగా మనం క్యారమెల్ సిరప్ని తయారు చేసుకుందామండి. సో ముందు క్యారమెల్ తయారు చేసుకోవాలి. సో ఎలా తయారు చేసుకోవాలండి క్యారమెల్ సిరప్ కి మనం షుగర్ ని కొంచెం వేడి చేసిన తర్వాత వాటర్ పోసి దాన్ని కలర్ వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేయాలి. అంటే షుగర్ క్యారమలైజ్ అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలి. 3 స్పూన్ షుగర్ వేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదా అండి? షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. షుగర్ కరిగిపోయి క్యారమలైజ్ అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తే మనకి క్యారమెల్ సిరప్ రెడీ అవుతుంది. షుగర్ మెల్ట్ అయిపోయింది కదండి. షుగర్ మెల్ట్ అయిపోయి కలర్ కూడా మారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తగా వాటర్ వేయాలి. క్యారమెల్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ, ఆరెంజ్ పీల్, ఇది జింజర్, డ్రై జింజర్ అండి. యాక్చువల్లీ ప్లమ్ కేక్స్ లో ఇలా అన్ని ఫ్రూట్స్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అన్ని, ఎస్పెషలీ రైజిన్స్, బ్లాక్ బెర్రీస్ ఇవన్నీ వేసుకోవాలండి. కేక్ బ్యాటర్ ని తయారు చేసుకోవాలి. బౌల్ తీసుకొని ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కప్పు మైదాకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు ఎగ్స్ ని బీట్ చేసుకుందాము. బీటర్ స్పీడ్ అనేది లో నుంచి హై స్పీడ్ వరకు పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ వేసుకొని బీట్ చేసుకోవాలండి. షుగర్ కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకుందాము.
కప్పు ఆయిల్ వేసుకుందామండి. 1 కప్పు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ముందుగా మైదా వేస్తున్నాను. బేకింగ్ పౌడర్, ఓకే, బేకింగ్ సోడా, వీటిని కలుపుకుందామండి. ఓకే. కట్ అండ్ పూల్ మెథడ్లో 1 సైడ్లోనే కలుపుకోవాలి. మీరు కేక్స్ చేస్తారా అండి? లేదండి, ఓన్లీ తింటాను. ఇప్పుడు మైదా ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇందులో క్యారమెల్ సిరప్ ని యాడ్ చేద్దాము. ఓకే. ఇది ఏమైనా ప్రీ హీట్ ఏమైనా చేయాలండి? అక్కర్లేదు. చేయాలి. చేయాలా? సో వాట్ ఐ డూ ఇస్ నేను ఇప్పుడే స్టవ్ ఆన్ చేసి పెడతాను. క్యారమెల్ సిరప్ అనేది జస్ట్ కలర్ కోసం మనం యూజ్ చేస్తామండి. నాట్ ఫర్ ద టేస్ట్. టేస్ట్ కూడా బాగా ఉంటుంది, కలర్ ఎక్కువ. ఇందులో మనం సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ లోకి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నాం కదండి, సోక్ చేసినవి, వీటిని బాగా కలుపుకోవాలి. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది, ఇంకా కేక్ బేక్ చేసుకొని తినడమే. వావ్, సౌండ్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాము. ఇప్పుడు కేక్ ని బేక్ చేసుకుందామండి. ముందుగా కేక్ టిన్ ని మనము గ్రీస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేదా నెయ్యి లేదా బటర్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా టిన్ కి అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మైదా పొడి చల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి. అంటే కేక్ మనకి అతుక్కోకుండా ఉంటుందండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా డస్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి. ఈ బ్యాటర్ చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది కదా. అవునండి, అబ్సల్యూట్లీ, వితౌట్ ఎనీ డౌట్. బేక్ అయిన తర్వాత ఇంకా బాగుంటుందండి. వావ్. గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందాము. బేక్ చేసుకోవడానికి మనము ఓవెన్లో కాకుండా స్టవ్ మీదనే కడాయి మీద బేక్ చేసుకుందాము. మైక్రో ఓవెన్ లాగానే మనము ప్రీ హీట్ చేసుకోవాలండి. ముందు కడాయిలో ఉప్పు వేసుకొని ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకొని మనం బేకింగ్ ప్యాన్ ని పెట్టుకొని సిమ్ లోనే మనం పెట్టేసి ఫ్లేమ్ ని 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకోవాలి. ఓకేనా సాయిశ్రీ? ఓకే అండి. సో కేక్ కొన్ని నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. ఓకే సాయిశ్రీ గారు, 40 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చెక్ చేద్దామా? తప్పకుండా అండి. ఓ, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనిపిస్తుంది నాకు. వాట్ యు సే? ఓకే, ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయింది. అంటుకోలేదు అంటే రెడీ అయిపోయిందండి. నైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇస్ దిస్ కేక్ రెడీ టు ఈట్ నౌ? అవును, కొంచెం చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసి మనము తిందామండి.
చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సాయిశ్రీ గారు, ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ రోజు మీకోసం ప్రత్యేకంగా చేసిన ప్లమ్ కేక్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీన్స్ అలాట్. అండ్ చూడండి, ప్లమ్ కేక్ ఈజ్ రెడీ. చాలా యమ్మీగా కనిపిస్తుంది విత్ ఆల్ ద నట్స్ అండ్ ద డ్రై ఫ్రూట్స్ విచ్ ఆర్ అసెంబుల్డ్ హియర్. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. వితౌట్ ఎనీ డౌట్ ఇట్స్ గోయింగ్ టు బి టేస్టీ ఫర్ షూర్. బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ప్లమ్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్, బాదం, పంచదార, స్పైసెస్, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ పీల్, మైదా, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, ఎగ్స్, టూటీ ఫ్రూటీ, పంచదార పొడి. ప్లమ్ కేక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పంచదార వేసి అది కరిగే వరకు మెల్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని సిరప్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, ఆరెంజ్ పీల్, డ్రై జింజర్ వేసి కలుపుకోవాలి. తర్వాత మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసి బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార పొడి కూడా వేసి బీట్ చేసుకున్న తర్వాత అందులో వెనిలా ఎసెన్స్, నూనె, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రెడీ చేసి పెట్టుకున్న పంచదార సిరప్, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనె వేసి బాగా అప్లై చేసి తర్వాత అందులో మైదా పిండి కూడా వేసి డస్టింగ్ చేసుకొని తర్వాత కేక్ బ్యాటర్ కూడా వేసి దానిపైన టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ వేసి పాన్ లో పెట్టుకొని కేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్లమ్ కేక్ రెడీ.